నళిని 11వ భాగం. చందు తన ప్రేమను గుర్తించిందన్న ఆనందంలో అభి తన కోసం వచ్చాడన్న ఆనందంలో చందు. ఇద్దరు ఇలా నుంచుని చూస్తూ ఉండగా అశోక్, అసలు నువ్వేం చేస్తున్నావు బ్రో, ఎవరైనా చూస్తే అని అడుగుతాడు. రవళి, అంత ధైర్యం ఎలా వచ్చిందే నీకు, కొంపలంటుకునేవి కాసేపైతే అంటుంది. చందు, ఏం పర్లేదు, అసలే కలవక కలిశాము, నా కోసం వచ్చాడు నా అభి బావ. బావా? బావేంటి తల్లో అంటాడు అశోక్. కొంచెం నోరు ముయ్యి, ప్రపంచం పట్టేసేలా ఉంది అంటుంది రవళి. అదేంటి నువ్వు షాక్ అవ్వట్లేదు? రవళి, దేనికి షాక్ అవ్వాలి? ఇల్లు ముందు నుంచే ప్రేమించుకున్నారు, బావా మరదళ్ళవుతారని వాళ్ళకి ముందే తెలుసు. ఇప్పుడు అభికి తనెవరో తెలిసింది, అందుకే కలిశారు. దాంట్లో ఏముంది అంత షాక్ అవ్వాల్సిన విషయం? అశోక్, ఏంటేంటి వీరిద్దరూ ముందే లవ్ చేసుకున్నారా? రవళి హా అంటుంది. అంటే చందు వదిన కూడా ముందే లవ్ చేసిందా? హా. వీరిద్దరూ బావా మరదల్లా? హా. నువ్వు ఈ కథ అంతా నడిపించిన తెలివైన దానివా? హా. మధ్యలో నేను వెర్రి వెదవనా? హా. ఇది మాత్రం 200% కరెక్ట్. చి ఆపు. అసలే నాకు పిచ్చెక్కుతుంది. మీరిద్దరూ ఎప్పుడు ఎలా పరిచయం అయ్యారు అసలు? నాకు చెప్తారా లేదా అంటాడు అశోక్. ఇంతలో అభిరామ్ అన్న గంభీరమైన గొంతుతో భూపతి నుంచుని ఉంటాడు. ఆయన వెనకాలే మిగిలిన కుటుంబ సభ్యులందరూ ఉంటారు. ఆ పిలుపుకు అశోక్, చందు, రవళి కొంచెం భయపడతారు. అభిరామ్ మాత్రం ఇంచు కూడా భయపడకుండా నవ్వుతూ భూపతిని చూస్తూ ఉంటాడు. భూపతి నేరుగా అభిరామ్ దగ్గరకు వచ్చి చేతులు కట్టి, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు. ఆయన అలా వయసులో చిన్నవాడిని బహువచనంతో మాట్లాడిన మొదటి వ్యక్తి అభిరామ్. అభిరామ్ నైమసారణ్యంలోకి వెళ్ళాను అంటాడు. భూపతి ఎందుకు అని అడుగుతాడు. ఒక అమ్మాయి రక్షించండి అని అరుస్తుంటే కాపాడాలని వెళ్ళాను. భూపతి గారు, ఏం జరిగింది అని అడుగుతాడు. అక్కడెవరూ లేరు, లోన దారి తప్పిపోయాను, తిరిగి వచ్చేప్పటికి ఈ సమయం అయింది అంటాడు అభిరామ్. భూపతి తీక్షణంగా అభిరామ్ కళ్ళలోకి చూస్తున్నాడు. అభిరామ్ కళ్ళల్లో ఏదో తెలియని వింత కాంతి కనిపిస్తుంది. అభిరామ్ ఇంకేదో దాస్తున్నాడు అని కూడా అనిపించింది. భూపతి, అక్కడికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన మొదటి వ్యక్తి మీరే. తెలిసినా తెలియకపోయినా మళ్ళీ చెప్తున్నాను, ఇకపై మీరు అటువైపు నాకు చెప్పకుండా వెళ్ళకూడదు. మీకు చెప్పేంత వాడిని కాదు, కానీ సమయం వచ్చే వరకు నా మాట వినండి. అంతా తిరిగి వచ్చారు, తలారా స్నానం చేసి లోనికి రండి. రంజన, ఏర్పాట్లు చూడు. అసలు ఆయన ఏంటి మీకు చెప్పేంత వాడిని కాదు అని అంటున్నారు? ఏదో మా బ్రో ఆయన కన్నా పెద్దవారైనట్లు. ఏంటి సంగతి రవ్వ అని రవళి చెవిలో అడుగుతాడు అశోక్. నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు, పోవయ్యా అంటుంది రవళి. రంజన అందరినీ పంపించేసి బయటే నీళ్లు, సున్నిపిండి, కుంకుడుకాయల రసం అన్ని సిద్ధం చేసి అభిరామ్ని స్టూల్ మీద కూర్చోబెట్టి తల స్నానం చేయిస్తుంది. పక్కనే చందు నుంచుని నవ్వుతూ సిగ్గుపడుతూ చూస్తుంది. స్నానం అయ్యాక తన రూమ్లోకి వెళ్ళిపోయి డ్రెస్ తీసుకుని వెనక్కి తిరిగి చూసేసరికి నుంచుని ఉంటుంది. అభి, హే నువ్వేంటి ఇలా వచ్చేసావు, ఎవరు చూడలేదా? తల తుడుచుకోవడం కూడా రాదా నీకు? ఇలా రా అంటుంది. అభిరామ్ను బెడ్ మీద కూర్చోపెట్టి హెయిర్ మీద టవల్ వేసి మెల్లగా తుడుస్తుంది. ఒసేయ్, ఎవరైనా చూస్తే నీకే ప్రాబ్లం అవుతుంది, వెళ్ళవే. నో, ఇలా చేయడం నాకు చాలా ఇష్టం, తుడిచాకే వెళ్తాను అంటుంది చందు. అయితే నేను కూడా నాకు నచ్చిన పని చేయనా? చందు, వేషాలు వేయకు, అవేం కుదరవిప్పుడు అంటుంది. మరి ఇదెందుకు కుదిరింది? ఏవి వాటంతట అవే కుదరవు, మనం కుదుర్చుకోవాలి అని చందు నడుం పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు. హే ఆగాగు, నిన్ను మామయ్య రమ్మంటున్నారు, అది చెప్పటానికి వచ్చాను. నిన్ను చూసి మర్చిపోయాను, నువ్వు డ్రెస్ చేసుకుని ఆయన గదికి వెళ్ళు అంటుంది చందు. అభిరామ్ సరే అంటాడు. చందు, అయినా నాకు ఒక విషయం చెప్పు, నైమసారణ్యం నుంచి ఎవ్వరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు అంటారు, మరి నువ్వెలా వచ్చావు? ఏమో కానీ అక్కడ చాలా బాగుంది తెలుసా, వీలైతే అక్కడే ఉండిపోవాలనిపించింది. చందు ఉండిపోవాల్సిందిగా అంటుంది. నిన్ను చూడకుండా ఉండలేక వచ్చేశాను. నిజమా బావా? హా మర్దల్, అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, నీకు ఇష్టం కదా, నువ్వు గాని చూసి ఉంటే ఇక నన్ను కూడా మర్చిపోతావు. వాటర్ ఫాలా? వావ్. అభిరామ్, చూసావా, అప్పుడే నన్ను మర్చిపోయావు అంటాడు. అదేం లేదు బావా, నీకన్నా ఎక్కువ కాదు, నువ్వు అలా పిలుస్తుంటే చాలా బాగుంది చందు. అభిరామ్, బాబాయ్ దగ్గరికి వెళ్ళి మన విషయం చెప్పేస్తాను ఇప్పుడే, 10 రోజుల్లో పెళ్లి చేసుకుని హనీమూన్కి చెక్కేద్దాం అంటాడు. పెళ్ళి నువ్వు అనుకున్నంత ఈజీ కాదు బావా, ఆల్రెడీ నేను వేణుతో పెళ్ళికి ఒప్పుకున్నాను అంటుంది. అభిరామ్, నా బుజ్జి మరదలు, నువ్వు దేనికి ఒప్పుకున్నా నీ మెడలో తాళి కట్టేది నేనే, మీ నాన్నని నేను ఒప్పించుకుంటాను అంటాడు. చంద్, నిజమా బావా అంటుంది. హా నిజం, ప్రామిస్ అంటాడు అభిరామ్. థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇంకో విషయం, ముందు మన లవ్ స్టోరీ ఆశుకి చెప్పాలి. చెప్దాంలే, తొందర ఏముంది, అందరికీ ఒకేసారి చెప్దాం. చందు, సరే నువ్వు ముందు వెళ్ళు, మామయ్య గదికి నేను ఇంటికి వెళ్ళి వస్తా, ఉదయం నుంచి ఇక్కడే ఉన్నా కదా అంటుంది చందు.
అభిరామ్ రెడీ అయ్యి మేడ మీద ఉన్న భూపతి గారి గదికి వెళ్తాడు. ఆయన రూమ్కి వెళ్తున్నప్పుడు తూర్పు వైపు గది కనిపిస్తుంది. ఆ గది దగ్గర ఆగి దాన్ని చూసి నవ్వి ముందుకు నడుస్తాడు అభిరామ్. భూపతి గదిలో కూర్చొని వెనక్కి జారపడి కళ్ళు మూసుకుని ఉంటాడు. అభిరామ్ చిన్నాన్న అంటాడు. భూపతి కళ్ళు తెరిచి లోపలికి రమ్మని సైగ చేస్తాడు. అభిరామ్ లోనికి వెళ్ళగానే భూపతి నుంచుని తలుపు దగ్గరకు గడియ పెట్టి అభిరామ్ వైపు చూసి, అభి, చెప్పండి చిన్నాన్న, నైమిసారణ్యం గురించి నీకేమైనా తెలుసా? తెలియదు చిన్నాన్న. అక్కడికి వెళ్ళిన వారు ఎవ్వరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదు అభి. ఎందుకని చిన్నాన్న అని అడుగుతాడు అభిరామ్. చెప్తాను. ఇన్నాళ్ళు నాలో దాచుకున్న రహస్యం నీకే చెప్తాను. కానీ అంతకన్నా ముందు నువ్వు అక్కడికి వెళ్ళావు కదా, ఏం జరిగిందో ప్రతి విషయం నాకు చెప్పు. అలాగే చిన్నాన్న అంటూ చెప్పడం ప్రారంభిస్తాడు. ఆ రోజు రక్షించండి రక్షించండి అన్న అరుపులకు అలర్ట్ అయ్యి అశోక్ను అక్కడే ఉండమని చెప్పి ఒక్క ఉదుటున అడవిలోకి పరిగెడతాడు అభిరామ్. లోనికి వెళ్ళాక ఆ అరుపులు ఒక దిక్కు నుంచి రావటంతో అటువైపు వెళ్తాడు. ఎవ్వరూ కనపడరు. కానీ ఏదో చిన్న నీటి శబ్దం వినిపిస్తుంది. మళ్ళీ ఎటు నుంచైనా అమ్మాయి గొంతు వినిపిస్తుందేమో అని చెవులు రిక్కరించి వింటాడు. ఎటు నుంచి ఏ శబ్దమూ రాలేదు. వెంటనే కళ్ళు మూసుకొని సూక్ష్మ శబ్దాన్ని కూడా గ్రహించే ప్రయత్నం చేస్తాడు. తనకి దగ్గరలో ఏ శబ్దమూ వినపడడం లేదు. ఎడమవైపు కొంచెం ముందుకు మాత్రం నీటి శబ్దం వినిపిస్తుంది. కానీ అడుగు దూరంలో తన ముందు ఎవరో నుంచుని తననే చూస్తున్న భావన కలిగింది. వెంటనే కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా ఎవ్వరూ ఉండరు. విచిత్రంగా అనిపించి ముందుకు నడుస్తాడు. ఆ అడవిలో తాను నడుస్తుంటే వస్తున్న ఎండు ఆకుల శబ్దం, ఆ జలపాతం శబ్దం తప్ప ఇంకేమీ లేవు. అది తనకు బాగా అర్థమైంది. కానీ తన వెనకే ఎవరో ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది. తిరిగి చూస్తే ఎవ్వరూ ఉండరు. కొంచెం ముందుకు వెళ్ళాక కొమ్మల చాటున జలపాతం కనిపిస్తుంది. చాలా 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 అద్భుతంగా ఉంటుంది ఆ జలపాతం. ఎక్కడో ఆకాశం నుంచి జాలువారుతున్నట్లు పాల నురుగుల స్వచ్ఛమైన నీళ్లు, కిందకి రాళ్లపై పడుతూ చేసే చప్పుడు. ఎంతో వినసొంపుగా ఉండి అక్కడే కాసేపు ఉండిపోయాడు అభి. ఆ పరిసరాలు, వాతావరణం బాగా పరిచయం ఉన్న అనుభూతి కలుగుతుంది. అక్కడే ఒక రాయి మీద కూర్చుని ఆ జలపాతం చూస్తూ ఉంటాడు. కాసేపు ఆ ధ్యాసలో నిమగ్నం అయిపోతాడు. మెల్లమెల్లగా తనకి ఏవో మాటలు గుర్తొస్తున్నాయి. కానీ అవన్నీ స్పష్టంగా ఉండవు. కళ్ళు మూసుకుని అవేంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. నువ్వు ఇంత నీచురాలు అనుకోలేదు. నిజానిజాలను తెలుసుకోకుండా మాట్లాడకండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. అమ్మా అమృత, నరసింహరాయ తల పట్టేసినట్టు బరువుగా అయిపోతుంది. కళ్ళు తెరిచి పరిసరాలు చూస్తాడు. మళ్ళీ మళ్ళీ అవే మాటలు వినిపిస్తాయి. అమృత అమృత. ఒక్కసారిగా పైకి లేస్తాడు అభి. హే, ఎవరి అమృత? నాకెందుకు వినిపిస్తుంది? అక్కడి నుంచి బయటకు రావటానికి వచ్చిన దారిలోనే వెనక్కి వస్తాడు. విచిత్రం, వచ్చిన రూట్ అంతా ఇంతకు ముందులా ఉండదు. మొదలైన దారి కనపడదు. అలా ముందుకు వస్తాడు. గుబురైన కొమ్మలు కనిపిస్తాయి. వాటిని చేతులతో తొలగించి చూస్తే అదే జలపాతం. ఇదేంటి? ఎక్కడ మొదలయ్యానో అక్కడికే వచ్చాను. మరి మర్చిపోయే ఛాన్సే లేదే. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇదేదో మాయా అడవిలా ఉందే. ఏం చేయాలి ఇప్పుడు? ఈసారి జాగ్రత్తగా వెనక్కి చూసుకుంటూ జలపాతం నుంచి దూరంగా వచ్చి అడవి బయటకు వచ్చే దారిలో నడుస్తాడు. తిరిగి తిరిగి మళ్ళీ అదే జలపాతం దగ్గరికి వస్తాడు. హే, ఎవరు కనపడకుండా దాగుడు మూతలాడుతూ నాతో ఆటలాడుతున్నారు? అసలు నాకేం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేను వెళ్ళిన దారి కాదు. సరే, మరి ఏ దారిలో వెళ్ళాలి చెప్పండి. చెప్పలేకపోతే ఒక హింట్ అయినా ఇవ్వండి పోని అని అరుస్తాడు. అనగా గాలి వీయడం మొదలవుతుంది. అక్కడ ఎండిపోయి రాలిపోయిన ఆకులన్నీ ఆ గాలికి మెల్లగా పైకి లేస్తూ ఉంటాయి. అన్ని ఆకులు గాలి ఉధృతికి ఒకవైపుగా ఎగురుతూ ఉంటాయి. అన్నీ ఒకవైపే ఎగురుతూ ఉండడంతో అభిరామ్ అప్రయత్నంగా అటువైపు అడుగులు వేస్తాడు. అలా ముందుకు నడిచి నడిచి చిన్న దారి కాస్త పెద్ద దారి అవుతూ ఉంటుంది. అడవిలా ఉన్న పరిసరాలను దాటి అద్భుతమైన రహదారిలోకి వస్తాడు. ఆ దారి చాలా అందంగా ఉంటుంది. ఇరువైపులా అందమైన పూల మొక్కలు అలంకరించి రోజు శుభ్రం చేస్తున్నట్లు చాలా నీట్గా ఉంటుంది. 2 మలుపులు తిరగగానే ఎదురుగా ఉన్నది చూసి ఆశ్చర్యపోతాడు అభి. తన కళ్ళను తనే నమ్మలేకపోతాడు. ఎంత అందంగా ఉంది ఈ బంగ్లా. అవును, బంగ్లా. మామూలు బంగ్లా కాదది, రాయలవారి బంగ్లా. ఇంతకీ అభిరామ్ ఆ బంగ్లాలోకి వెళ్తాడా? రాయలవారి బంగ్లాలో ఏం దాగి ఉంటుంది? మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.